హాయ్ అండి, నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్. వాట్ ఈస్ దట్? ఈజీ ఇంగ్లీష్ విత్ గీత. లెర్న్, స్పీక్ అండ్ గ్రో. నేను మీ గీత. సో ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం? అనవసరమైన సుత్తింతా ఏమొద్దండి, డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మీ టైం, నా టైం కూడా చాలా ప్రీషియస్. సో ఇలాగ స్టోరీలు తయారు చేయడానికి నేను కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది కదా మరి. సో అది కూడా కౌంట్ చేసుకోవాలి. నేను అనవసరమైన సోదంతా వాగాను అనుకో, మీ టైం వేస్ట్. సో మనకు పనికొచ్చే విషయాలు మాట్లాడుకుందాం మనం. సో ఇప్పుడు ఒక స్టోరీ బ్రేక్అవుట్ గురించి. అంటే ఇది ఫ్రేజల్ వర్బ్, తెలుసు కదా. ఫ్రేజల్ వర్బ్ సిరీస్ చేస్తున్నాను లైన్లో. సో స్టోరీస్ లాగా ఉంటే పిల్లలకు బాగా యూజ్ అవుతాయి. ఈవెన్ మళ్ళీ డిఎస్సి కూడా ఉంది, అందరికీ యూజ్ అవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడుతున్నాయి. సో ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ మీకు చాలా యూజ్ అవుతాయండి. సో అందరూ ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో అలాగా ఒక 8th క్లాస్ నుంచి బాగా యూజ్ అవుతాయి. 8th నుంచి అందరికీ యూజ్ అయ్యేవి. సో బ్రేక్అవుట్ను ఒక చిన్న స్టోరీతో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసేద్దాం మరి. చూడండి, సడన్ అక్కరెన్స్, ఎస్కేప్, అపియర్ ఆన్ స్కిన్, సడన్ సక్సెస్, అనలైజ్ అండ్ లాంచ్. సో ఈ స్టోరీ చెప్పడానికి ముందుగా ఎప్పటిలాగే రిమైండర్, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే సో నా వీడియోస్ అన్ని చూస్తూ ఉండడం వల్ల మనం కొంచెం నాలెడ్జ్ ఇంకా పెంచుకోవచ్చు. ఫ్రీయే కదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. మనం ఎలాగో డబ్బులు పే చేసి అందరూ నేర్చుకోవడం అనేది చాలా కష్టం. సో ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్గా చేయగలుగుతున్నాను అంటే దాని వెనక చాలా కృషి ఉంది. డిక్షనరీ పక్కన పెట్టుకొని రాసుకొని అన్ని నేర్చుకొని, సో అలా ఎవరు ఇబ్బంది పడకూడదు, ఈజీ అవ్వాలనే ఒక ఉద్దేశంతోనే ఇలా కంటిన్యూ చేస్తున్నాను నాకున్న లిమిటెడ్ టైంలో. సో అందరూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. పర్లేదు, దగ్గర ఒక 2000 సబ్స్క్రైబర్స్ దగ్గరికి వస్తున్నాను. కొంచెం చూస్తేనే కదా వాచ్ అవర్స్ వస్తాయి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్, నాట్ ఓన్లీ లైక్ అండి, కమెంట్ ఆల్సో. సో లైకే కాదు, కమెంట్ కూడా చేయాలి. ఇవి నా ఛానల్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. ఇప్పుడు ఒక సినిమాకి రివ్యూ ఇస్తేనే కదండి, బాగుంది అంటేనే కదా మనం వెళ్తాం. ఒక ఛానల్ కూడా బాగుందని ఉంటేనే ఎక్కువ మంది చూస్తారు. సో నా వెల్ విషర్స్ అండ్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు స్టోరీ చెప్పేస్తున్నాను. చూడండి మరి ఇంకా. సో సడన్ అక్కరెన్స్ అంటే ఇది నా సడన్గా స్టార్ట్ అవ్వడం కదా. ఇప్పుడు ఇందుకు ఏం సడన్గా స్టార్ట్ అయింది? ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారండి. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బయటికి వెళ్ళారు, సరదాగా బయటికి వెళ్ళారు తిరుగుదామని. సండేస్ అప్పుడు వీకెండ్స్ అలా వెళ్తాం కదా. సో అలా వెళ్ళినప్పుడు సడన్గా ఒక దగ్గర గొడవ స్టార్ట్ అయిపోయింది, ఫైటింగ్. కొంతమంది వచ్చి ఒక 2 టీమ్స్ లాగా వచ్చి కొట్టేసుకుంటున్నారు అనమాట, 2 గ్రూప్స్ లాగా. సో వాళ్ళకి భయం వేస్తుంది, బాబాయ్ మనం ఇక్కడ ఉండకూడదు, సేఫ్ కాదు అని అక్కడి నుంచి బయలుదేరారు. సో బయలుదేరి వచ్చేస్తున్నారు, అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు. నెమ్మదిగా జారుకొని బయటకు వచ్చేసి సో ఆ ఏరియా నుంచి పక్కకు వచ్చేసరి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎస్కేప్ అయిపోయి. సో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సడన్గా అమ్మాయికి ఒంటి మీద దురద వచ్చేసింది. అలా చూస్తే సడన్గా ర్యాషెస్ వచ్చేసాయి తనకి ఫేస్ మీద. సో ఇదేంటబ్బా, నేను ఏం తిన్నాను, ఏం తేడా అయింది బయటకు వచ్చాక, నాకేంటి ఇలా ర్యాషెస్ వచ్చేసాయి ఒళ్ళంతా. అన్నయ్య చూడు, ఏంటి నాకు ఎంత ఇలా అయిపోయిందని వాళ్ళ అన్నయ్యకి చెప్పింది. ర్యాషెస్ అపియర్, అది ర్యాష్ అవ్వచ్చు, స్వెట్ అవ్వచ్చు. సో ఇలా కండిషన్స్ ఉంటాయి, ఏదైనా అవ్వచ్చు. సడన్గా అపియర్ ఆన్ స్కిన్ అనమాట. సో ఒంటి మీద అలా కనపడింది. సో దానికి ఏం అర్థం కాల. సో వాళ్ళు ఆ బండి ఆపేసి ఇంక ఇంటికి ఫోన్ చేద్దామని ఫోన్ తీశారు. పేరెంట్కి చెప్దాము, హాస్పిటల్కి ఏమైనా వెళ్ళాలా, లేకపోతే వాళ్ళు ఏమైనా చెప్తారా, పేరెంట్స్ ఇంటికి రమ్మంటారా అని ఫోన్ తీసేసరికి నోటిఫికేషన్ ఏంటో తెలుసా? సడన్ సక్సెస్ కేమ్ టు దెమ్. ఏంటంటే వాళ్ళు కూడా నాలాగే ట్రై చేస్తున్నారండి. ఛానల్లో మంచి మంచి రీల్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అన్ని వాళ్ళ రకరకాలవన్నీ. ఇప్పుడు డైరీస్ అని కొంతమంది చేస్తుంటారు కదా, ఇంట్లో జరిగిన పనులు కానీ బయట థింగ్స్ కానీ. సో వాళ్ళు కూడా అట్లా ఖాళీ టైంలో స్టార్ట్ చేశారు. సడన్గా వాళ్ళకి 1 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయినాయి. సో సడన్ సక్సెస్ చూసారు ఫోన్లో. షాక్, ఇంక ఇది మర్చిపోయారు దీని సంగతి. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ బై సీయింగ్ ద సడన్ సక్సెస్ అండ్ దే ఆర్ అనలైజింగ్. అరే ఇన్నాళ్ళు అయిపోయింది, మనకు అసలు సక్సెస్సే రాలేదు, ఈరోజు ఇంత సడన్గా వచ్చేసింది ఏంటి, ఏంటబ్బా రీజన్ అని అనలైజ్ చేస్తున్నారు. అంటే విశ్లేషించటం, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. సో అనలైజ్ చేస్తున్నారు. అప్పుడు అర్థమైంది, రీసెంట్లీ వీ లాంచ్డ్ అంటే స్టార్టెడ్ అనమాట. రీసెంట్లీ వీ లాంచ్డ్ ఏ స్పెషల్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ ఛానల్. సో మంచి స్కిట్స్ తోటి కామెడీతో చేశాం కదా కొత్త ప్రోగ్రాము, అది బాగా క్లిక్ అయింది అని వాళ్ళకి అర్థమైంది. సో కొంచెం లెంగ్త్ అయినట్టుంది. సో మొత్తానికి స్టోరీ ఏంటి, బయటికి వెళ్ళడం, తప్పించుకోవడం, స్కిన్ మీద ర్యాషెస్ రావడం, వాళ్ళ ఛానల్ సక్సెస్ అయిందని తెలుసుకోవడం, రీజన్ అనలైజ్ చేసుకోవడం. రీజన్ ఏంటయ్యా అంటే వాళ్ళు లాంచ్ చేశారు కొత్త ప్రోగ్రామ్ని. అది
ఈజీగానే ఉంది కదా. సో ఇదంతా గుర్తుపెట్టుకున్నారనుకో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎలా వాడాలి అనేది ఇప్పుడు నేను చెప్తా. మరి ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. సో సడన్ అక్కరెన్స్ అంటే టు స్టార్ట్ సడన్లీ, సడన్గా స్టార్ట్ అవడం. అది ఏదైనా అవ్వచ్చు, ఒక డిసీజ్ సడన్గా స్ప్రెడ్ అవ్వచ్చు, స్టార్ట్ అవ్వచ్చు, ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒక ఫైటింగ్ అవ్వచ్చు, వార్ అవ్వచ్చు, ఏదైనా రెయిన్ అవ్వచ్చు, సడన్గా స్టార్ట్ అవ్వడం అనమాట. సో ఫైటింగ్ బ్రోక్ అవుట్ డ్యూరింగ్ ద కాన్సర్ట్. సో కాన్సర్ట్, మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది, సడన్గా ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది రెండు టీమ్స్ మధ్యలో. ద ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ ద కిచెన్. సో కిచెన్లో ఫైర్ యాక్సిడెంట్ సడన్గా స్టార్ట్ అయిపోయింది, మంటలో రావడం అంతా. దే బ్రోక్ అవుట్ లాఫింగ్. సడన్గా వాళ్ళు పెద్దగా నవ్వడం మొదలు పెట్టేశారు, అంటే ఏదో జరిగింది అక్కడ కామెడీ. సో ఇలా సడన్గా జరగడాన్ని మనం సడన్ అక్కరెన్స్ని బ్రోక్అవుట్తో వాడచ్చు అనమాట. మరి నెక్స్ట్ ఏంటి? ఎస్కేప్ అవడం కదా, చూద్దాం. టు ఎస్కేప్ సిచ్యువేషన్ ఆర్ ఏ రొటీన్. అదొక సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడం అవ్వచ్చు, ఒక ప్లేస్ నుంచి, ఒక సిచ్యువేషన్ నుంచి, ఒక డేంజర్ నుంచో, లేదా రొటీన్ నుంచి. ఆ రొటీన్ నుంచి కూడా కొందరు బయటికి వెళ్ళిపోదాం, ఏంటి రొటీన్ అనుకుంటుంటారు బోర్ కొట్టేసి. అవును, కానీ ఇంతకీ మన C1 చిల్డ్రన్ ఎవరైనా చూస్తున్నారా? 10th క్లాస్ C1. అసలు నాకు ఈ ఫ్రేజల్ వర్క్ కాన్సెప్ట్ రావడానికి కారణమే వాళ్ళండి. ఒకరోజు స్టడీ అవర్కి వెళ్ళినప్పుడు మేడం ఈ బ్రోకౌట్ గురించి అడిగారు. మేడం చూడండి మేడం, ఈ బ్రోకౌట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మీనింగ్ వస్తుంది. ఒక దగ్గర ఏమో ఒక మీనింగ్, ఇంకో దగ్గర ఇంకో మీనింగ్, ఇంకో దగ్గర ఇంకో మీనింగ్. సో బ్రేకప్, బ్రేక్అవుట్, బ్రేక్ ఇంటూ, బ్రేక్ త్రూ, ఏది రాయాలో అర్థం కావట్లేదు మేడం అన్నారు. సో దానికి ఏంటబ్బా సొల్యూషన్ అని ఆలోచిస్తే ఇలా స్టోరీలా చెప్తే ఈజీగా ఉంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చి దానికోసం ఇవన్నీ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అంటే మీరు వాచ్ చేసి, రిఫర్ చేసి, పక్కన వాళ్ళకి షేర్ చేసి, కొంచెం మంచి వ్యూస్ వచ్చేలాగా ఉన్నాయి అనుకోండి, నేను కూడా బాగా క్రియేటివ్గా ఆలోచించడానికి ఉంటుంది. ఎందుకంటే దీనికోసం చాలా టైం పట్టేస్తుంది. స్కూల్ నుంచి వచ్చాక అంత టైం దొరకట్లేదు, అయినా కూడా ట్రై చేస్తున్నాను. కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, అందరికి యూజ్ అవుతుంది కదా, ఇంకా చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో చూద్దాం. ఎస్కేప్ సిచ్యువేషన్ రొటీనా ఏంటనే చూద్దాం. సో సెవరల్ ప్రిజనర్స్ బ్రోక్ అవుట్ ఆఫ్ జైల్. సో జైలు నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటారు కదా, మూవీస్లో చూస్తుంటాం మనం. సో ప్రిజనర్స్ చాలా మంది జైలు నుంచి తప్పించుకున్నారు, ఎస్కేప్ అయ్యారు. దే బ్రోక్ అవుట్ ఆఫ్ ద బర్నింగ్ బిల్డింగ్. సో బిల్డింగ్ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఆ బర్నింగ్ బిల్డింగ్ నుంచి వాళ్ళు తప్పించుకున్నారు, బయటపడ్డారు. షీ నీడ్ టు బ్రేక్అవుట్ ఆఫ్ హర్ రొటీన్. చెప్పాను కదా, రొటీన్ బోర్గా ఉన్న రెగ్యులర్ వర్క్స్ అలాగే చిరాగ్గా ఉంటుంది. సో షీ నీడ్ టు బ్రేక్అవుట్. సో ఆ రొటీన్ నుంచి తప్పించుకోవాలని తను ట్రై చేస్తుంది, ఏదో ఒక వంక పెట్టేసి, ఏదో ఒక సాకు చూపించేసి. ఓకే, సో ఈ విధంగా మనం ఎస్కేప్ దగ్గర ఈ బ్రేక్అవుట్ని వాడచ్చు. మరి నెక్స్ట్ ఏంటబ్బా? అపియర్ ఆన్ స్కిన్. సడన్గా ఒంటి మీద ఏమైనా తేడాలు వస్తుంటాయి కదా, సో అది ఎలా చెప్పాలో చేసేద్దాం. టు అపియర్ సడన్లీ ఆన్ స్కిన్ అంటే ఒంటి మీద సడన్గా అపియర్ అవ్వడం, కనిపించడం. ఏంటది? స్వెట్ అవ్వచ్చు, పింపుల్స్ అవ్వచ్చు, ర్యాషెస్ అవ్వచ్చు, ఏమైనా అలర్జీ టైప్లో అవ్వచ్చు, ఏదైనా సడన్గా అపియర్ అవ్వడం స్కిన్ మీద బ్రేక్అవుట్ అనొచ్చు. ఐ బ్రోక్అవుట్ ఇన్ ఎ ర్యాష్ ఆఫ్టర్ ఈటింగ్ నట్స్. నడుస్తున్న వెంటనే నా ఒంటి మీద ర్యాష్ వచ్చింది. వెన్ ఐ హర్డ్ ద న్యూస్ ఐ బ్రోక్అవుట్ ఇన్ స్వెట్. ఆ న్యూస్ వినగానే నా ఒంటి మీద స్వెట్, చెమటలు పట్టేసాయి నాకు. ఐ బ్రోక్అవుట్ ఇన్ స్వెట్ ఆఫ్టర్ ద వర్కౌట్. సో వర్కౌట్ తర్వాత నా ఒళ్ళంతా చెమటలు పట్టేసింది, అంటే చెమటలు స్టార్ట్ అయిపోయాయని. సో మన స్కిన్ మీద సడన్గా అపియర్ అవ్వడం ఇక్కడ బ్రోక్అవుట్ అంటే. నెక్స్ట్ సడన్ సక్సెస్. సక్సెస్ కూడా అంతే కదండి, సడన్గా వస్తుంది, మనకు చెప్పిరాదు. మరి చూద్దాం, నేను ఎప్పుడున్నాను నా సక్సెస్ రేస్లో, ఎప్పటికి యాడ్ అవుతానో చూద్దాం. సరే, కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసేద్దాం సడన్ సక్సెస్కి. సడన్ సక్సెస్ అంటే లైఫ్లో సడన్గా సక్సెస్ వస్తుంది కదా, ఏ పర్సన్ బికమింగ్ సడన్లీ సక్సెస్ఫుల్ అనమాట. సో అప్పుడు ఒక్కొక్క ఈవెంట్లో కానీ, ఒక కాన్సర్ట్లో కానీ, ఒక ఎగ్జామ్లో కానీ, ఏదో ఒక సందర్భంలో సడన్గా సక్సెస్ఫుల్ అవుతారు కదా, అలాంటివి చెప్పేటప్పుడు మనం ఇది వాడతాం. సో ఇట్ వాజ్ ద కంపెనీస్ బ్రోక్అవుట్ ఇయర్. అంటే చాలా రోజుల నుంచి ఉంది కంపెనీ, కానీ ప్రాఫిట్స్లోకి రావట్లేదు. ఈ ఇయర్ మాత్రం వాళ్ళకి మంచి సడన్ సక్సెస్ఫుల్ ఇయర్ ఇది అని అర్థం. ద న్యూ ప్లేయర్ హ్యాడ్ ఎ బ్రేక్అవుట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద కాన్సర్ట్. సో కొత్త ప్లేయర్ వచ్చాడండి కాన్సర్ట్లోకి. సో అది బ్రేక్అవుట్ పర్ఫార్మెన్స్ అతనికి. ఓకే, ద ప్లేయర్ అచీవ్డ్ ఆ బ్రేక్అవుట్ స్కోర్ ఇన్ ద టోర్నమెంట్. అలాగే టోర్నమెంట్లో కూడా ఒక ప్లేయర్ మంచి స్కోర్ని అచీవ్ చేశాడు, అదే అతనికి సడన్ సక్సెస్ అనమాట. సో ఈ విధంగా మనం సక్సెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు లైఫ్లో సడన్గా వచ్చాయని మనం ఈ బ్రేక్అవుట్ని వాడచ్చు. మరి నెక్స్ట్ అనలైజ్ చేయడం. ఏం అనలైజ్ చేద్దామో ఎగ్జాంపుల్స్ చూద్దాం. టు అనలైజ్ చేయడం అంటే విశ్లేషించడం. ఏదన్నా ఒక పని మంచిగా జరిగినా, చెడుగా జరిగినా దానికి రీజన్స్ ఏంటి అని మనం కూర్చొని ఒక టీం కానీ, ఒక కంపెనీ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, లేదా ఇండివిజువల్గా అయినా అనలైజ్ చేసుకొని మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటాం.
ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏంటి ఎలా జరిగింది అనేది. సో అనలైజేషన్ గురించి ద టీమ్ బ్రోక్ అవుట్ ద కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇంటూ పాజిటివ్ అండ్ నెగిటివ్ కామెంట్స్. సో ఒక టీం ఉన్నారు, ఆ టీము కస్టమర్స్ ఫీడ్బ్యాక్ని అన్ని పాజిటివ్స్ ఎన్ని వచ్చాయి నెగిటివ్స్ ఎన్ని వచ్చాయి, సో దాన్ని బట్టి వాళ్ళు ఇంకా ఎలా అప్డేట్ అవ్వాలనేది తెలుస్తుంది. సో ఆ విధంగా అనలైజ్ చేశారని చెప్పడం. అలాగే ద కంపెనీ విల్ బి బ్రేక్అవుట్ ద సేల్స్ డేటా బై రీజియన్ టు అనలైజ్ పెర్ఫార్మెన్స్. సో కంపెనీకి బోల్డ్ బ్రాంచెస్ ఉన్నాయి, రీజియన్ వైజ్గా వాళ్ళు డేటాని అనలైజ్ చేస్తున్నారు. దేనికి? పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ బ్రాంచ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కడ ఇంకా అప్డేట్ అవ్వాలి, అక్కడ కొత్త కొత్త వెంచర్స్ తీసుకురావాలి, ఎక్కడ ఏది తగ్గించుకోవాలి. సో అనలైజ్ చేయడానికి ఈ డేటాని వాళ్ళు సేల్స్ డేటాని అనలైజ్ చేస్తున్నారు అని. మరి లాస్ట్ అండ్ ఫైనల్ సిచ్యువేషన్ లాంచింగ్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేయడం, ఏదైనా ఒక కొత్తగా స్టార్ట్ చేయడాన్ని లాంచింగ్ అంట. సో అది ఎలా వాడాలో ఎగ్జాంపుల్ చూద్దాం. అనలైజ్ చేయడం అంటే విశ్లేషించడం. ఏదైనా ఒక పని మంచిగా జరిగినా చెడుగా జరిగినా దానికి రీజన్స్ ఏంటి అని మనం కూర్చొని ఒక టీం కానీ ఒక కంపెనీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఇండివిజువల్గా అయినా అనలైజ్ చేసుకొని మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏంటి ఎలా జరిగింది అనేది. సో అనలైజేషన్ గురించి ద టీమ్ బ్రోక్ అవుట్ ద కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇంటూ పాజిటివ్ అండ్ నెగిటివ్ కామెంట్స్. సో ఒక టీం ఉన్నారు, ఆ టీము కస్టమర్స్ ఫీడ్బ్యాక్ని అన్ని పాజిటివ్స్ ఎన్ని వచ్చాయి నెగిటివ్స్ ఎన్ని వచ్చాయి, సో దాన్ని బట్టి వాళ్ళు ఇంకా ఎలా అప్డేట్ అవ్వాలనేది తెలుస్తుంది. సో ఆ విధంగా అనలైజ్ చేశారని చెప్పడం. అలాగే ద కంపెనీ విల్ బి బ్రేక్అవుట్ ద సేల్స్ డేటా బై రీజియన్ టు అనలైజ్ పెర్ఫార్మెన్స్. సో కంపెనీకి బోల్డ్ బ్రాంచెస్ ఉన్నాయి, రీజియన్ వైజ్గా వాళ్ళు డేటాని అనలైజ్ చేస్తున్నారు. దేనికి? పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ బ్రాంచ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కడ ఇంకా అప్డేట్ అవ్వాలి, అక్కడ కొత్త కొత్త వెంచర్స్ తీసుకురావాలి, ఎక్కడ ఏది తగ్గించుకోవాలి. సో అనలైజ్ చేయడానికి ఈ డేటాని వాళ్ళు సేల్స్ డేటాని అనలైజ్ చేస్తున్నారు అని. మరి లాస్ట్ అండ్ ఫైనల్ సిచ్యువేషన్ లాంచింగ్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేయడం, ఏదైనా ఒక కొత్తగా స్టార్ట్ చేయడాన్ని లాంచింగ్ అంట. సో అది ఎలా వాడాలో ఎగ్జాంపుల్ చూద్దాం. టు లాంచ్ ఆర్ యూజ్ సంథింగ్. సో ఎలా వాడాలో చూద్దాం. ఏదైనా కొత్తది ట్రై చేస్తున్నప్పుడు దే ఆర్ ప్లానింగ్ టు బ్రేక్ అవుట్ ద డ్రోన్స్ ఫర్ ద ఏరియల్ డిస్ప్లే. చూడండి, ఒక్కొక్కసారి మనకి పైన డ్రోన్స్ ద్వారా ఏరియల్ డిస్ప్లే అంతెందుకు ఫంక్షన్స్లో కూడా డ్రోన్స్తో ఫోటోగ్రఫీ చేయడం, డ్రోన్స్ని బాగా వాడుతున్నాం కదా. సో వాళ్ళలో ప్లాన్ చేస్తున్నారు ఆ పైనుంచి చూడడం కోసం అనమాట, అంత విజువలైజేషన్ కోసం. సో బ్రేక్అవుట్ అంటే ఇక్కడ టు లాంచ్ టు స్టార్ట్ అనమాట. ఏంటి? డ్రోన్స్ని స్టార్ట్ చేస్తారు. మరి ఇక్కడ ద షెఫ్ బ్రోక్ అవుట్ ద స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ద సిగ్నేచర్ డిష్. సిగ్నేచర్ స్టెప్ విన్నాం, మరి సిగ్నేచర్ డిష్ ఏంటి? సిగ్నేచర్ స్టెప్ అంటే ఏంటో చెప్పండి. డ్యాన్స్లో ఒక్కొక్క సాంగ్కి ఒక మంచి స్టెప్ బాగా పాపులర్ అవుతుంది, ఆ స్టెప్ లేకుండా మనం ఆ డాన్స్ని అసలు చూడలేం, అదే సిగ్నేచర్ స్టెప్ అంటాం. ఇక్కడ సిగ్నేచర్ డిష్ అంటే ఒక్కొక్క షెఫ్కి కొన్ని ఐటమ్స్ స్పెషల్గా చాలా బాగా చేయగలుగుతారు, అవి సిగ్నేచర్ డిషెస్ అనమాట. సో దానికి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కొన్ని పదార్థాలు వాడాలి ఆ టేస్ట్ రావడం కోసం. సో ద షెఫ్ బ్రేక్అవుట్ అంటే బ్రోక్అవుట్ యూజ్ చేశాడు అనమాట, లాంచ్ చేశాడు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ని తన సిగ్నేచర్ డిష్ చేయడానికి. అదండి సంగతి. సో బ్రోక్అవుట్ అంటే బ్రేక్అవుట్ అంటే ప్రజెంట్ టెన్స్, బ్రోక్అవుట్ పాస్ట్ టెన్స్. సో బ్రేక్అవుట్ గురించి యూసేజెస్ అన్నీ చూసారు కదా. ఇంకా 1 or 2 యూసేజెస్ ఉన్నాయి, అవి మైన్యూట్, అంత ఎక్కువగా వాడము. మెయిన్ యూసేజెస్ అన్ని చెప్పాను, ఒక స్టోరీలా చెప్పి ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఇవి అన్నీ మీరు చూస్తూ ఉన్నారనుకోండి, అసలు ఏ సందర్భంలో వాడాలి ఏంటి అనేది తెలుస్తుంది. ఫస్ట్ థింగ్, సో నాలెడ్జ్ అనేది ఎప్పుడు మనకి యూజ్ అవుతుంది, మనకు ఉపయోగపడుతుంది, మన పిల్లలకి ఫ్రెండ్స్కి అందరికీ యూజ్ అవుతుంది, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి రీల్స్ ఫన్కి ఎంటర్టైన్మెంట్కి ఇవన్నీ చూస్తారు, నేను కాదనట్లేదు, చక్కగా ఎంజాయ్ చేయండి హాలిడేస్ అప్పుడు అట్లా. కానీ ఇలాంటి పనికొచ్చే ప్రోగ్రామ్స్ని కూడా మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి మేము చాలా ట్రై చేస్తాం. ఓకే, సో మరి ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా చక్కగా కమెంట్ చేశారనుకోండి, ఆనందంగా ఉంటుంది. ఓకే, సో ఐమ్ డూయింగ్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ, ఫర్ ద పీపుల్ హూ ఆర్ బిలీవింగ్ మీ అనే ఒక ఆనందం నాకు, అంటే ఒక హ్యాపీనెస్, ఒక సాటిస్ఫాక్షన్. సో అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఛానల్ పెట్టేసి 1 year అయిపోయింది, 1900 సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ ఇంకా వాచ్ అవర్స్ సెకండ్ ఎక్కువ రావట్లేదు, చూడడం ఇంకా చూడాలి జనాలు. కాకపోతే నేను అంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. నేను స్టార్టింగ్లో 30 days ప్రోగ్రామ్ చేశానండి. స్టార్టింగ్లో ఛానల్ పెట్టినప్పుడు డైలీ Day 1, Day 2, Day 3 అని. సో మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి నా ఛానల్ ఓపెన్ చేయగానే ప్లేలిస్ట్ అని వస్తుంది, వీడియోస్, షార్ట్స్ అవి
సో ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే మీకు 30 వీడియోస్ వస్తాయి. ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో అవి చూస్తే మేబీ కొంచెం క్లారిటీ తక్కువ ఉండొచ్చు. సో అప్పుడు స్టార్టింగ్ అని అంత పెద్దగా తెలియదు, కానీ మీకు కంటెంట్ యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్. సో మరొక వీడియోతో అంటే మరొక మంచి ఫ్రేజల్ వర్డ్తో మళ్ళీ కలుద్దాం. అంటే